నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. అప్పుడప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని వార్తలు వింటుంటాం. ఆర్టిస్టులు, సినిమా నటులు షూటింగ్కి సరిగా రావట్లేదని, ప్రమోషన్స్కి సహకరించట్లేదని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. డైరెక్టర్ సంజీవ్ మేగోటి స్టేజ్ పైన పోలీస్ కంప్లైంట్ అని సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్టేజ్ పైనే వరలక్ష్మి శరత్ కుమార్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా సినిమా ప్రమోషన్స్కి సహకరించట్లేదు, లక్షలు తీసుకోనని చెప్పడం జరిగింది. తర్వాత ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తర్వాత అటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. కానీ మరి ఆ టైంలో ఏం జరిగింది అసలు పూర్తిగా ప్రేక్షకులకు అర్థం కాని పరిస్థితి. అసలు ఆ టైంలో ఏం జరిగింది అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు మనతో పాటు మన ముందే డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఉన్నారు. ఆయనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్, థ్యాంక్ యూ. మీరు వరలక్ష్మి శరత్ కుమార్ పైన పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలా ఒక హీరోయిన్ పైన వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఇబ్బంది అవ్వదా? అంటే ఫ్యూచర్లో మీరు చేసే సినిమాలకైనా? అంటే అలాగేం లేదు, ఇబ్బంది అవుతుందంటే వాస్తవం చెప్పాను తప్ప కావాలని అమ్మాయి మీద ఎలిగేషన్ చేసి నేనేదో ఫేమ్ సంపాదించుకోవాలని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే ఒక 7-8 కోట్లు ఖర్చు పెట్టేసి వరలక్ష్మి గారి మీద మనం లీడ్ యాక్ట్రెస్గా అమ్మాయిని మనం తీసుకొని చేసాం కాబట్టి దానివల్ల సినిమాకి హెల్ప్ అవ్వాలి. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే షూటింగ్కి అయితే చాలా సపోర్ట్ చేసింది ఆవిడ. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ మనం కాస్టింగ్ చేసేటప్పుడు ఈ అమ్మాయికి రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్లో పోలీస్ కంప్లైంట్లో ఆ క్యారెక్టరేషను ఆ అమ్మాయికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు గతంలో అమ్మాయి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేసింది. వరలక్ష్మి గారు చేసిన అన్ని కూడా మనకు జయమ్మ, క్రాక్ సినిమాలో జయమ్మ కానివ్వండి, అంతకుముందు వీరసింహారెడ్డి సినిమాల్లో కానివ్వండి, అమ్మాయి చాలా సీరియస్ టోన్తో చేసినటువంటి ఆ అమ్మాయి ఆల్రౌండరు. డెఫినెట్గా అన్ని రకాల పాత్రలు చేయగలిగే మంచి నటి అని అంటే వరలక్ష్మి గారే. సో ఆ అమ్మాయిని మనం ఇంకో కొత్త కోణంలో చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించి నేను ఫిక్స్ అయ్యి మేమే అప్రోచ్ అయ్యాం. అంటే వరలక్ష్మి గారు మన సినిమాలో ఆ రీల్స్ వరలక్ష్మి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్రోచ్ అయ్యాం. తర్వాత ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి అమ్మాయి అండ్ టైంకి వస్తుంది అని చెప్పేసి చెప్పారు బయట వాళ్ళు కూడా. నిజంగానే అన్నట్టుగానే 100% అమ్మాయి మనకు ముందే అంటే ఒక 8:30కి షూటింగ్ అమ్మ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అమ్మాయికి. ఎన్ని గంటలకు రేపు షూటింగ్ అని అంటే ఎన్ని గంటలకు 8:30 కంటే 8:20 కంటే 10 నిమిషాల ముందే విత్ మేకప్ రెడీ అయిపోయి మన ముందు ఉంటుంది. అంత డెడికేటెడ్ ఆర్టిస్టు. అలాగే నైట్ చేసిన కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ టైంకి అంత ఉంటుంది, ఆ టైం వరకు సహకరించారు. అదంతా బాగుంది కదా, చాలా అద్భుతంగా చేసింది. ఆమె వల్ల ఈ సినిమాకి నాకు అలాగే మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తే మంచి ప్రాజెక్ట్ చేసామని ఒక దీంతో ఉన్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మాకు ఎక్కడో అంటే ఆ సినిమాకి సరైన పబ్లిసిటీ చేయలేకపోయామన్న ఒక బాధ ఒకటి. తర్వాత వరలక్ష్మి గారు వచ్చి సపోర్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటే రకరకాల దీంట్లోనే నేను వరలక్ష్మి గారి మీద కమెంట్ చేస్తే నాకు ఏదో ఫ్యూచర్లో దెబ్బతింటుందని కానీ ఇంకో నా లైఫ్ పోతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకనంటే వరలక్ష్మి గారికి ఆవిడకే కాదు ఏ ఆర్టిస్ట్ అయినా మనం చెప్పాలి. అంటే అమ్మ ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇది అని చెప్పేసి ఆవిడకి చెప్పాలి. ఆవిడతో పాటు జనాలకు అందరికీ తెలిసేలాగా చేస్తే వరలక్ష్మి గారు ఎవరో మీలాగే అడిగారు, అంటే మీరు లైఫ్ రిస్క్ చేసినట్టు కదా అని అంటే నేనేమి తప్పు చేయలేదు. అంటే తప్పు చేయడం అని అంటే నేను ఏదన్నా ఇబ్బంది పెట్టేసి నా లైఫ్ని వాళ్ళైతే టార్గెట్ చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే వరలక్ష్మి గారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు శరత్ కుమార్ గారు కానివ్వండి అండ్ రాధిక వాళ్ళు అంతా ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీనే. వాళ్ళకి తెలుసు సినిమా ఫీల్డ్లో మనం సపోర్ట్ చేస్తే 10 మంది బతుకుతారు, 100 మంది డిపెండ్ అయినటువంటి ఫీల్డ్ ఇది. సో ఒకరితో ఏది కాదు, నా వల్ల అవ్వదు, అలాగే వరలక్ష్మి గారు ఒకరి వల్ల అవ్వదు, అందరూ డిపెండ్ అయిన ఇది. కాబట్టి నేను అన్న మాటలకి డెఫినెట్గా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అనే ఉద్దేశంతో నేను చెప్పాను. అండ్ శరత్ కుమార్ గారితో మాకు గంటా శ్రీనివాసరావు అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన చాలా సినిమాలు చేశారు శరత్ కుమార్ గారితో. ఆయన కూడా ఎప్పుడు చెప్పేవాడు నేను కలిసినప్పుడు, లేదు ఇది మంచి ఫ్యామిలీ యాక్చువల్గా. శరత్ కుమార్ గారు ఎంత డెడికేషన్ అంటే ఒకప్పుడు ఆయన హీరోగా చేసినప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ చేసినప్పుడు గ్యాంగ్ లీడర్ కూడా ఆయన మేనేజర్గా చేశారు మా గంటా శ్రీనివాసరావు గారు. ఆయన మాటలు కూడా నేను విన్నాను. అంటే అప్పట్లో మొబైల్స్ ఇవన్నీ లేవు, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏం లేదు. రేపు పలానా షూటింగ్ 8 గంటలకు లేదా 6 గంటలకు అని అంటే 6 o'clock అంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి శరత్ కుమార్ గారికి చెప్తే ఆయన 4 o'clock రెడీ అయిపోయి 5:30కి అంటే 6 అంటే 5:30కి బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే ఇది అంత సిన్సియర్ అతను.
ఆయన. అలాగే ఆ సిన్సియారిటీ ఉంది, ఆ ఫీల్డ్ మీద వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మనం కూడా ఎందుకో ఏదో ఒక డిస్టర్బెన్స్ అయింది తప్ప కావాలని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయటమో, లేదంటే ఆ అమ్మాయిని ఇది చేయడం వల్ల నాకేదో ఫేమ్ వస్తుందనో, లేదంటే నాకేదో నా భవిష్యత్తు పోతుందని ఎప్పుడు నేను అనుకోలేదు. అంటే మీరు బాధలో ఆవేశంలో ఆ మాట చెప్పడం ఓన్లీ జరిగిందా? ఆవేదన. అది కూడా ఏంటంటే ప్రొడ్యూసర్ 7-8 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆయన ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏం జరుగుతుందో అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటే చివరి మూమెంట్లోనే అవసరం. షూటింగ్ చేసినప్పుడు ఏంటి ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రిలీజ్ ముందు ఏంటంటే ఒక సినిమా బయటికి వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీ లాంటిది అనమాట. అంటే పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అంటే బయటికి వెళ్ళాలి, 10 మందికి తెలియాలి అని అంటే ఆ తెలియజేసే బాధ్యత మాకు డైరెక్టర్స్తో పాటు, టెక్నీషియన్స్తో పాటు వాళ్ళన్నిటికన్నా ముందు ఆర్టిస్ట్, మెయిన్గా హీరో కానీ హీరోయిన్ కానీ అక్కడ లీడ్ చేసేవాళ్ళు వాళ్ళ ముందు ఉంటే మనకు నేనెవరో తెలియదు. నేను డైరెక్టర్గా ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా కూడా, అంటే నేను ఒకప్పుడు డైరెక్టర్ని ఇక్కడ నేను 25 ఏళ్ల ముందు సినిమాలు చేశాను 2001లో. ఇలాంటి మీడియా కూడా లేదు. అంటే నా గురించి నేను తెలియజేయాలన్నా కూడా చాలా కష్టం. నా గురించి కన్నా నా సినిమా గురించి, పోలీస్ కంప్లైంట్ సినిమా గురించి తెలిపితే బాగుంటుంది అని అనుకున్నాను. వరలక్ష్మి గారు ఆ టైంలో అనుకోకుండా అది జరిగిన ఇదే తప్ప, నేను నా బాధ ఏంటి, సినిమా 2 రోజుల్లో రిలీజ్ అవబోతుంది, ఇప్పుడు కూడా రాకపోతే ఎలాగా అన్న దీంతో నేను అందరినీ ఉద్దేశించి పెద్ద సినిమా గురించి చెప్పిన రామ్ చరణ్ గారు ఎన్నో స్టేట్లు తిరిగారు, ఎన్నో చోట తిరిగేసి చెయ్యి విరిగిపోయినా కూడా ఆయన ప్రమోట్ చేశారు కదా. అలాగే 94 ఏళ్ళ వయసులో పెద్ద అయిన సంగీతం శ్రీనివాసరావు గారు తన సినిమా కోసం, సంగీతం అనే సినిమా, ఒక 94 ఇయర్స్ పర్సన్, పెద్ద ఆయన సినిమా ఫీల్డ్లో 94 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 75 ఏళ్ళు ఈ సినిమా చరిత్రని, సినిమా మార్పులను చూసిన వ్యక్తి. ఆయన కూడా వచ్చి నాకేంటి నా పేరు ఉంటే సరిపోద్ది, లేదంటే వైజయంతి మూవీస్ లాంటి సంస్థ మా సంస్థతోటి వెళ్ళిపోద్ది అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, జనానికి మా సినిమా గురించి తెలియాలి అని చెప్పేసి పెద్ద ఆయన కూడా వచ్చారు, కమలాసన్ గారు వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చి, నాగేశ్వరన్ గారు వచ్చారు, అందరూ ప్రమోట్ చేశారు. ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అయిన ఈ రోజుల్లో అది తన బాధ్యతగా తీసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పాను నేను. అలాగే 14 సార్లు డబ్బింగ్కి కూడా పిలిచినా రాలేదని కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా పిలిచినా రాలేదని కాదు, కానీ ఫస్ట్ హాఫ్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంటే మనం డబ్బులంతా క్లియర్ చేసాం, డబ్బులు బ్యాలెన్స్ అట్లాంటిది ఏం లేదు. ప్రొడ్యూసర్ డబ్బులు బ్యాలెన్స్ అంటే ఎవరు కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ మనం చాలా ఏళ్ళు, 31 సంవత్సరం నేను కూడా 94లో ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. చివరికి సినిమా రిలీజ్ అయిపోతే డబ్బులు రావు అనే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బింగ్కి వస్తారు. సో 5 లక్షలు ఏదో బ్యాలెన్స్ ఉంటే డబ్బులు నయా పైసాతో సహా ఇచ్చేశారు ప్రొడ్యూసర్ గారు. ఇచ్చేసిన తర్వాత వచ్చి ఫస్ట్ హాఫ్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత ఒక దాదాపు 12 నుంచి 14 సార్లు క్యాన్సిల్ అవుతూ వచ్చింది. ఈరోజు వస్తా రేపు వస్తా, ఈరోజు వస్తా రేపు వస్తా, అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. చివరికి అంటే ఆవిడకున్న ఇబ్బంది ఏంటో తెలియదు. అంటే మా పరంగా మీరు ఇలా చేశారని కానీ ఇది కానీ చెప్తే మేము సరిదిద్దుకుంటాం, అంతే కదా. అంటే ఒక తప్పు జరిగింది, లేదంటే మీరు ఏదో తప్పు చేశారు అని చెబితే తప్పు మనం దిద్దుకుంటాం ఎవరైనా సరే. కానీ 14 సార్లు అలా క్యాన్సిల్ చేయడంతో స్టూడియో ఒకసారి బుక్ చేసేస్తే, ప్రైవేట్ స్టూడియోస్ కాదు, పెద్ద స్టూడియోస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కాల్ షీట్ బుక్ చేస్తే దానికి గంటకు 1000-2000 మన మీద పడిపోతూ ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుంది, ఆ రోజు 10,000 లాసు అని అంటే తిరిగి రాంది అది, అంటే గోడ కొట్టిన సున్నం లాంటిది. అలా క్యాన్సిల్ అవ్వడం మళ్ళీ రావడం, చివరికి వచ్చి చెప్పారు. ఆ గ్యాప్ అది కూడా నేను ప్రస్తావన చేశాను, అంటే ఇలా చేయటం వల్ల నష్టమే కదా అని తప్ప ఆవిడని నిందించాలని కాదు. ఇంత నష్టంతో మేము ఇబ్బంది పడ్డాము. అప్పుడు కూడా ఏమీ అనుకోలేదు. జస్ట్ ప్రమోషన్కి వస్తే అన్నీ కూడా హ్యాపీగా, అన్నీ అంటే మనం ఎన్నో చిన్న తప్పులు చేస్తున్నప్పుడు నేను కూడా ఎన్నో రకాలుగా సినిమాలు చేసుకుంటూ కింద పడుతూ మీద పడుతూ ఫెయిల్యూర్స్, వాటి మధ్యలో కొంచెం సక్సెస్లు, మళ్ళీ ఫెయిల్యూర్స్ అలా వస్తూ ఉన్నది. ఒక్క సక్సెస్ మిగతా అన్ని పాత అన్నీ వెళ్ళిపోతాయి. సో అలాగే ప్రమోషన్ కూడా సక్సెస్ లాంటిదే. ఫస్ట్ నిర్మాతకి ప్రమోషన్ చేసామా, వచ్చారా, అయిపోయింది, హ్యాపీగా ఆ సినిమాకి సంబంధించినటువంటి విషయం జనాల్లోకి వెళుతుంది, అంతే. ఓకే. అలాగే విష్ణుప్రియ కూడా కామెంట్ చేయడం జరిగింది, ప్రమోషన్స్కి డబ్బులు ఇవ్వరు అని. మరి ఈ విషయం మీరు వరలక్ష్మి శరత్ కుమార్కి తెలీదా, లేకపోతే? లేదు, నాకు తెలిసి ఆ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అయిందో నాకు తెలియదు. నా వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో, వైరల్ అయిన తర్వాత ఏం జరిగిందని అంటే అందులో ఆ అమ్మాయికి ఈ అగ్రిమెంట్ గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే మేము మా రూల్ ప్రకారం ఫిల్మ్ చేంబరు లేదంటే కౌన్సిల్లో రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ ప్రకారమే మేము పాయింట్స్ వాళ్ళ దగ్గరే తెప్పించుకొని వాళ్ళ దాంట్లోనే అగ్రిమెంట్ చేసాం. అసలు అగ్రిమెంట్లో ఏముంది?
అగ్రిమెంట్లో 65 lakhs తన వరలక్ష్మి గారి రెమ్యునరేషన్ అని, మ్మ్. దాని తర్వాత ఒక 5 days ప్రమోషన్కి రావాలని, సో దానికి ఒబే చేసి దానికి ఓకే అనుకొని సంతకం పెట్టారు. సో దీన్ని నా ఆవేదన, నేను నా పాటికి నేను బాధపడితే దాన్ని తీసుకొని ఎవరికి వాళ్ళు అందిపుచ్చుకొని విష్ణుప్రియ గారు అంటే అమ్మాయి కూడా పాపం తెలియకపోవచ్చు, అంటే అగ్రిమెంట్లో ఏముందో తెలియకుండానే ఒక కట్టేసి అంటే మామూలుగా ఏమవుతుందంటే మామూలుగా యూట్యూబ్ చూసేసుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తుంటారు కొంతమంది పిల్లలు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ చేస్తుంటారు. అలాంటి దీంట్లో ఆ అమ్మాయి దీనికి ఎందుకు కనెక్ట్ అయిందో మాకు తెలియదు. నిజంగా వ్యక్తిగత పరిచయం కూడా లేదు. పరిచయం ఉందనుకోండి, మ్మ్. నేనే ఫోన్ చేసి ఆ అమ్మాయితో, విష్ణుప్రియ అనే అమ్మాయితోటి నేనే ఫోన్ చేసి అడిగాను, ఎందుకమ్మా ఏంటి అసలు నీకు తెలియదు కదా, తెలియని దానికి ఎందుకు ఇది అయ్యామని నేను అడిగేవాడిని. లేదా వరలక్ష్మి గారికి క్లియర్గా తెలుసు ఏంటి ప్రమోషన్స్కి రావాలని 100% అందులో తెలుసు కాబట్టి తను రాలేకపోయింది అన్నది మా బాధను మేము చెప్పాం కాబట్టి ఆవిడేమి మాతో డైరెక్ట్గా ఏంటి ఇలాగ అన్నారు అని అనలేదు. ఆ రోజు నా వీడియో వైరల్ అవడంతో విష్ణుప్రియ అనే అమ్మాయి దాన్ని తీసుకొని దాని కింద ట్యాగ్ చేసి ప్రమోషన్స్కి డబ్బులు సపరేట్గా తీసుకుంటారు, లేదా షూటింగ్కి మాత్రమే ఇది అవుతారు, ప్రమోషన్స్కి సపరేట్ ఇవ్వాలి ఇలాంటిది ఆవిడ చెప్పింది. అంటే అమ్మాయి ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు నాకు. ఎందుకంటే విష్ణుప్రియ లాంటి అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు యాంకర్స్, తర్వాత డాన్సర్, అంటే ఆమె చేసిన ఇది వేరు కాబట్టి అమ్మాయి ఒకవేళ బయటికి వెళ్ళిపోయి ఉదాహరణకి ఏదైనా షాపింగ్ మాల్ గట్రా ఓపెనింగ్కి వెళ్తే డబ్బులు ఇస్తుంటారు కదా, అలాంటిది అనుకుందేమో. సినిమాకి అయితే అలా ఉండదు. సినిమాకి లీడ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ ప్రమోషన్ అనే రెమ్యునరేషన్ ఉంటుంది. అది తెలియకపోవటం వల్ల అమ్మాయి ఇందులో దూరిందేమో అని అనుకుంటున్నాను నేను. సో అనవసరంగా అది కూడా రచ్చ అయిపోయింది. అవును. సో మీకు గతంలో ఎలాంటి విభేదాలు అయితే లేవు మీకు విష్ణుప్రియకి? విష్ణుప్రియ నా పరిచయం కూడా లేదు, ఓకే. నిజంగా పరిచయం లేదు. వరలక్ష్మి గారితో కూడా నాకు 100% విభేదాలు లేవు. ఎందుకంటే చాలా మంచి అమ్మాయి, మ్మ్. చాలా మంచి అమ్మాయి. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ లొకేషన్లో ఎలా ఉండేవారు? షూటింగ్లో మీతో ఎలా ఉండేవారు? మిగతా ఆర్టిస్టులతో ఎలా ఉండేవారు? చాలా చాలా జోవియల్గా ఉన్నవారు. అంటే నేను ఒక సంఘటన చెప్పాలంటే, ఒక షూటింగ్ రేపు మార్నింగ్ అంటే చెన్నైలో ఉన్నారు, ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. ముందు రోజు ఫోన్ చేసి, అంటే అంత ఎగ్జైట్మెంట్, ఒక క్యారెక్టర్ చేస్తే ఒప్పుకుంటే అంత ఎగ్జైట్మెంట్తో చేస్తారు ఆవిడ. రేపు ఎన్ని గంటలకు నేను కెమెరా ముందు ఉండాలి సార్ అని అంటే, మార్నింగ్ 5 o'clock ఫ్లైట్, నాకు ఎన్ని గంటలకు ఉండాలంటే 8:30కి వచ్చేయడమ్మా పర్లేదు అన్నాను. అన్న తర్వాత మేము లొకేషన్కి వెళ్ళాక 7:30కి అక్కడ మేమంతా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ స్టాఫ్ అంత ఉంది, ఏంటి మీరు వచ్చారు అప్పుడే, మేడం రాలేదు ఇంకా అంటే, మీరు వచ్చారేంటి మేడం ఇంకా టైం పడుతుందా అందివేనా అని అడిగాను. లేదంటే ఆల్రెడీ వచ్చారు, క్యారవాన్లో ఉన్నారు, పడుకున్నారు అన్నారు. మేము షాక్ అయ్యామన్నమాట. వెళ్ళి పరిగెత్తుకెళ్ళి ఏమైందమ్మా అని అంటే, లేదు ఫ్లైట్ లేట్ అయింది, డిలే అయింది, 6 గంటలు అంటే 5 o'clock రావాల్సింది 6కి వచ్చింది. సో నేను 7కి రీచ్ అయ్యాను. రీచ్ అయ్యి ఇటు నుంచి ఇటు అంటే మాకు శంషాబాద్ నుంచి అటుపక్క అజీజ్ నగర్ వైపు షూటింగ్ ఉండింది అనమాట. సో నేను మళ్ళీ బంజారాహిల్స్ దాకా ఇంటికి వెళ్ళి తిరిగి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడే వచ్చాను సార్, ఇక్కడికే వచ్చి రెడీ అయ్యాను, మీ జస్ట్ ఒక అరగంట టైం ఇవ్వండి రెడీ అయిపోతానన్నారు. సో ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇలాంటి ఆర్టిస్టులు కూడా ఉంటారా, అంటే ఇంటికి వెళ్లకుండా మాకు ఎక్కడ ప్రొడక్షన్ హౌస్కి ఇబ్బంది అవుద్ది దీంట్లోంచి వచ్చి అక్కడ పడుకొని అక్కడే ఒక అరగంట రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి మళ్ళీ వచ్చారు. సో అలాంటి దాంట్లోంచి వచ్చిన అమ్మాయి, అందులో డౌట్ లేదు. అలాగే చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను నేను. ఆ రోజు నేను కమెంట్ చేసినప్పుడు కూడా అన్ని రకాలుగా, అంటే యాక్టర్గా తను డెడికేషన్ పరంగా ఏమి ఇబ్బంది లేదు, షూటింగ్లో చెయ్యి అంటే వేలు అలాగా విరిగిపోయినా కూడా తను సహకరించారు, అదంతా చెప్పాను. నా గొడవంతా, నా బాధ అంతా ప్రమోషన్స్ గురించే తప్ప. ఆఫ్ కోర్స్ రిలీజ్ అయిపోయింది సినిమా, చాలా పెద్ద సక్సెస్ అయింది, అదొక హ్యాపీనెస్ అనమాట. ఓకే. మీ గొడవంతా బాధంతా ప్రమోషన్స్ గురించే, పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రమోషన్స్ గురించే అని చెప్తున్నారు. మరోవైపు ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తే, మీరు ప్రమోషన్స్లో అంటే సినిమాను హైలైట్ చేయడానికి, సినిమా జనాల్లోకి వెళ్ళడానికి మీరు వరలక్ష్మి శరత్ కుమార్ మీరందరూ పక్కా ప్లానెడ్గా ఈ విధంగా మీరు జనం ముందుకు వచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ పైన విధంగా డబ్బింగ్కి సహకరించట్లేదు అని మీరు చెప్పారు అని కూడా ఒక అది ఉంది. మరి ఏమంటారు? అందరూ అలాగే అనుకుంటున్నారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అలాంటి గేమ్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. గేమ్ ఆడితే నెక్స్ట్ డే మళ్ళీ మేము సారీ చెప్పేసుకొని ఒకరికొకరు కలిసి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. 11th రోజు అంటే 12వ తారీఖు రిలీజు, 10వ తారీఖు ఇలాంటి అనౌన్స్మెంట్ నేనేదో చెప్పాను, అది వైరల్ అయ్యింది. మొత్తం రీచ్ అయిపోయిన తర్వాత 11th రోజు ఏం చేసేవాళ్ళం, సాయంత్రానికంతా మేము అందరూ కలిసేసి సారీ మేము ఇలాగా ఒకరి మీద ఒకరు అనుకున్నాం, అది తప్పు అని చెప్పేసి ఏదైనా నటించేసి కెమెరా ముందు మళ్ళీ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి మా సినిమా చాలా అద్భుతం అండి అని చెప్పేసి ఏదో చెప్పేవాళ్ళం.
అలాంటి డ్రామా ఆడే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే మాకు ఆ, వరలక్ష్మి గారు అలాంటి సపోర్ట్ కూడా చేసి ఉంటే ఇంకా వేరేలా ఉండేది. బట్ ఓన్లీ ప్రమోషన్లో భాగంగా అని అనుకుంటే కనుక ఈరోజు కూడా తిరిగేవారు. అంటే రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయింది. సక్సెస్ని కూడా నేను షేర్ చేశాను, కన్వే చేశాను అమ్మాయికి. వరలక్ష్మి గారు మన సినిమా హిట్ అయింది అని చెప్పేసి కూడా కన్వే చేశాను. ఖచ్చితంగా మీడియా ముఖంగా వచ్చేసి నేను చాలా పెద్ద హిట్ నా సినిమా, థ్యాంక్స్ అని చెప్పేవారు. అది లేదు. బట్ ఓకే, ప్రీ ప్లాన్ అయితే కాదు, ప్రీ ప్లాన్ కాంట్రవర్సీ. ప్రీ ప్లాన్ కాదు. ప్రీ ప్లాన్ అయితే నాకు తెలిసిపోద్ది అందరికీ కూడా. నేను బాధపడను, నా కళ్ళలో నీళ్లు రావు, నాకు ఇదేం అవ్వదు, నాకు కూడా అవసరం లేదు, అంత అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు నేను అన్న మాటలు వైరల్ చేసింది నా సినిమాని. అంటే ఒక 20 రోజుల ముందు, నెల రోజుల ముందు పోలీస్ కంప్లైంట్ అని ఒక సినిమా ఉందని ఎవరికి తెలియదు, రాబోతుందని తెలియదు. బట్ నా బాధని అర్థం చేసుకొని, నా ఆవేదన అర్థం చేసుకొని మీడియా వాళ్ళు, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. అన్ని ఛానల్స్ కూడా దాన్ని అందిపుచ్చుకొని, అంటే ఒక దర్శకుడి ఆవేదనని బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్ళి అలాగా ఫేమ్ అయిపోయింది. అలాగే అందరికీ కూడా పోలీస్ కంప్లైంట్ అనే సినిమా ఒకటి ఉందని తెలిసిన తర్వాత అప్పుడు కూడా భయం వేసింది. ఏంటంటే ఇంత రీచ్ అయింది కదా, రేపొద్దున సినిమా కనుక తేడా కొట్టిందంటే మనకి నష్టం. ఎంతమంది పొగిడారో దానికి మళ్ళీ ట్రోల్ చేసుకుంటూ వస్తారు, వీడు చాలా బిల్డప్ ఇచ్చాడనో ఇంకోటనో అంటారు. బట్ అది లేకుండా సినిమా నాకు నమ్మకం ఉండింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా సంతోషమైన విషయం ఏంటంటే మార్నింగ్ షో దాకా ఏ ఆర్టిస్ట్ వరలక్ష్మి గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, మార్నింగ్ షో మాత్రమే ఆర్టిస్టులది. మార్నింగ్ షో తర్వాత జనాలు నిర్ణయిస్తాను. సినిమా బాగుంది, కథ బాగుంది అంటే ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళకి నచ్చిందంటే ముందుకు తీసుకెళ్తారు, లేదంటే లేదు. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా. సో ఆ క్షణం భయపడ్డాను అంతే నేను. అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మైనస్ అయితే, ఒకవేళ ఫ్లాప్ అని టాక్ వస్తే మాత్రం నన్ను ఏకిపారేస్తారు మొత్తం అని అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ మా టెక్నీషియన్స్ అందరి కృషి, మంచి ప్రాజెక్టు చేయటం వల్ల సక్సెస్ అయింది. పోలీస్ కంప్లైంట్ హిట్ అంటాం. పోలీస్ కంప్లైంట్ ఏ రేంజ్లో రీచ్ అయిందంటే ఇండస్ట్రీలో ఈ ట్రోల్ అవ్వటం, అంటే ఈ వైరల్ అవ్వటం వల్ల కింద నుంచి పైదాకా అందరు నిర్మాతలు, అందరు ఆర్టిస్టులు, అందరు అటెన్షన్లో నేను ఎవరో తెలిసింది. సినిమా గురించి కూడా వాళ్ళే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సినిమా ఎలా ఉంది, ఏంటి, నిజంగా ఇదైందా అని చెప్పేసి. అంటే 100% సినిమా చాలా పెద్ద హిట్ అయింది మన దాంట్లో. నా స్థాయికి చాలా పెద్ద హిట్ అది. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా మీరు ఇప్పటివరకు ఈ పోలీస్ కంప్లైంట్ సినిమాతో కలిపి మొత్తం 11 సినిమాలు తీశారు. అంతకుముందు రాని డబ్బింగ్ సమస్యలు ఆర్టిస్టులతోటి ఈ సినిమాకి ఎందుకు వచ్చినాయి? అంటే మీకు ప్లాన్ లేదనా, లేకపోతే ఎట్లా వచ్చినాయి మరి ప్రాబ్లమ్స్? లేదు, అట్లేం లేదు. ప్లానింగ్ అంటే యాక్చువల్గా అంతకుముందు కూడా నేను అంత పెద్ద ఆర్టిస్టులతో చేశాను, ఎప్పుడు అలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. ఈ సినిమా వరకు వచ్చే లోపల ఆ సిచ్యువేషన్లో, అంటే అప్పటికి వరలక్ష్మి గారు బిజీ అవ్వటము, లేదంటే ఒక ఫస్ట్ హాఫ్ చెప్పారు కదా, చెప్పను అని అంటే, లేదంటే ఏదైనా ఒక ఇబ్బంది ఉండుంటే తర్వాత చెప్పేవాళ్ళు కాదు. సో చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ పైన గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తనకి వేరే పర్సనల్ ఇబ్బందులు వచ్చాయా లేదా ఏంటో తెలియదు. మాకు అప్పుడు తెలుసుంటే అట్లీస్ట్ ఓకే ఇలా కాదు ఇలాగా అని చెప్పేసి అనుకున్నాడు. ఆ తెలియకపోవటం వల్ల, గ్యాప్ రావడం వల్ల నేను ఎక్స్పోజ్ అయ్యి ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ అంతకుముందు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఈవిడ కూడా 100% ఫర్ షూర్ ఆవిడ సపోర్ట్ చేసింది అద్భుతంగా, క్యారెక్టర్లో కానివ్వండి, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ టైం కామెడీ చేస్తుంది. ఆ కామెడీ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే అందరితో కోఆర్డినేట్ అవ్వాలి. రెగ్యులర్ సీరియస్ క్యారెక్టర్ అయితే రాగానే అమ్మ మీ క్యారెక్టర్ ఇది, మీ డైలాగ్ ఇది అని చెప్పిస్తే చాలు, అల్లుకుపోతారు. కామెడీ అనే లోపల ఏంటంటే ఎప్పుడు కామెడీ సబ్జెక్ట్కి ఏంటంటే అక్కడ ఉన్న 10 మందో 20 మందో 25 మంది ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే అంతమందితో కోఆర్డినేట్ చేయాలి. చిన్న టైమింగ్ మిస్ అయితే ఫెయిల్ అయిపోద్ది. సో అలా కూడా వచ్చి అందరితో కూర్చొని అందరితో మాట్లాడుతూ, మా స్క్రిప్ట్లో ఇలా డిస్కషన్ సార్, మీరు ఒకటి నేను ఒకటి అని చెప్పేసి ఆర్టిస్టులు అందరితో మింగిలీ చేశారనమాట. సో జస్ట్ పండగ వాతావరణంలో చాలా హ్యాపీగా వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పేవాళ్ళు, సార్ ఎంత హ్యాపీగా ఎప్పుడు లేరు మేడం. ఎప్పుడు లేరంటే అంతకుముందు చెడ్డ వాతావరణం అని కాదు, అంటే చాలా హ్యాపీగా తను అంటే ఫన్ క్యారెక్టర్లోకి దూరిపోయి ఆవిడ ఆ దీంట్లోకి వెళ్ళిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశారు. అది ఎందుకు జరిగిందో తెలియట్లేదు. ఇప్పటికీ సద్దు అడిగింది, ఎందుకు పెద్దవాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఇలా కాదండి అని చెప్పేసి. అంటే మీరు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తోటి ఫోన్లో మాట్లాడడం కానీ ఏమన్నా చేశారా? లేదు, అంతకుముందు నేను ట్రై చేశాను, కుదరలేదు. కానీ వ్యాఖ్యలు చేసిన తర్వాత మరుసటి రోజుకంతా అంటే ఎంత హ్యూజ్గా వైరల్ అవుతుందో నాకు కూడా తెలియదు. నేను నా బాధని చెప్పానులే, అక్కడికి అయిపోయింది అని చెప్పేసి నా మనసు నుంచి కూడా
ఆ బాధ అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఏమైందంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి పిలిచారు. తర్వాత మేడం ఆవిడని కూడా పిలిచారు, మాట్లాడారు. మేమంతా ముఖాముఖి మాట్లాడుకొని మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే కోర్టులు పెట్టారు కాబట్టి ఆయన కౌన్సిల్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసి అది పెద్దదయింది. దాన్ని నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ అందరం కూర్చొని మా ఉద్దేశం అయిపోయింది. సినిమా నెక్స్ట్ డే అయిపోయింది, ఒక్కరోజే రిలీజ్ ఉంది. ఇంకా అద్భుతాలు ఏం జరగవు. 10వ తారీఖు అయిపోయిన ఇది 11వ తారీఖున మేము కాంప్రమైజో లేదంటే గొడవ ఏదైనా సరే అక్కడికి అయిపోద్ది. సో కౌన్సిల్ దాకా వెళ్ళి ప్రొడ్యూసర్ గారు అలాగా కంప్లైంట్ ఇచ్చి ఇది చేయటంతో నేను వ్యాఖ్యలు చేశాను కాబట్టి నేను కూడా వెళ్ళి కూర్చున్న తర్వాత మేడం వరలక్ష్మి గారు కూడా వచ్చారు, మాట్లాడుకున్నాం. డైరెక్ట్ వచ్చారా వారు కూడా? వచ్చారు. వచ్చేసాక ఆవిడ సో మీరు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత వారు మొదటగా వచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ మీతో ఏం మాట్లాడారు? ఏం లేదంటే ఫీల్ అవ్వడం అంటే నేను మీకు కోఆపరేట్ చేశాను కదా అని అంటే 100% కోఆపరేట్ చేశారు ఆవిడ. సో ఈ తర్వాత జరిగిన ఇష్యూస్ తోటి ఓన్లీ ప్రమోషన్స్లో ఆవిడకున్న పర్సనల్ ఇబ్బందులు అవన్నీ చెప్పిన తర్వాత సర్లే అంటే అదేదో ముందు మనకు తెలుసుంటే అయిపోయేది అక్కడికి. చాలా చిన్నగా అంటే మాటలతో కూడా జస్ట్ ఫోన్ కాల్తో వెళ్ళిపోయేదాన్ని. అలా లేట్ అయిపోయింది. అండ్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మధ్యలో మేనేజర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోవడం సరిగా ఆవిడికి. అంటే నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు డైరెక్ట్గా దొరకలేదు అనుకోండి, మీకే దొరకలేదు అనుకోండి, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళతో లేదా మీరు పెద్ద స్టార్ అనుకున్నప్పుడు మీ మేనేజర్తోనే చెప్తాం. అలా చెప్పుకుంటూ వచ్చాం మేనేజర్తో కూడా. ఆ మేనేజర్ సరైన ఇది కన్వే చేయలేదు, ఆవిడికి చెప్పలేదు. నేను మేనేజర్ ఆయన కూడా వస్తే ఆయన కూడా అడిగాను, మీరు చెప్తే కదా సార్ ఇవన్నీ, లేకపోతే అడగకపోతే అమ్మాయిని పెట్టదంటారు, అలాగే చెప్పకపోతే విషయం తెలియదు ఎవరికి కూడా. సో అలా తెలియదు కదా అని చెప్పేసి మాట ఇది చేసుకుని తర్వాత కాంప్రమైజ్ అయిపోయి సార్ ఆవిడ కూడా అనవసరంగా అంటే పాపం ఎప్పుడు లేని ఇది కదా, ఎప్పుడు లేని ఎలిగేషన్ లాగా అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా పెద్దలు ప్రసన్న కుమార్ గారు, దాము గారు, కౌన్సిల్లో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడారు. అలాగే మంచు విష్ణు గారు కూడా మాట్లాడి సపోర్ట్ చేసి ఇలా కాదండి మనం అందరం ఒక కుటుంబం, సినిమా ఫీల్డ్ అంటేనే ఒక కుటుంబం. సో అలాగనుకొని మేమందరూ మళ్ళీ సర్దుకున్నాం. నేను కూడా సారీ చెప్పాను. ఆ సారీ చెప్పడం కూడా నేనైతే వల్గర్గా ఏం మాట్లాడలేదు. నా ఆవేదనతో ఉన్నా కూడా నా సినిమా కోసం నేను సారీ చెప్పాను. అక్కడికి అయిపోయింది. కాకపోతే రిలీజ్ ముందు వచ్చుంటే బాగుండేది అన్న వెళితే ఎలా ఉండిపోయింది. అందుకోసం ఒక చిన్న బయట ఇచ్చారు ఆవిడ. ఆ బయట కూడా రేపు రిలీజ్ అవబోతుంది పోలీస్ కంప్లైంట్ అనే సినిమా చూడండి అని చెప్పేసి ఇచ్చారు. అక్కడితో అయిపోయింది. ఎందుకంటే వివాదాల్లోంచి వచ్చినటువంటి విజయం చాలా సంతృప్తిగా, చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి గారు అంటే మా మీద కోపంగా ఉన్న, బాధపడ్డా ఈ సక్సెస్ ఎప్పుడు కూడా వరలక్ష్మి గారికి కూడా చెందుతుంది. నేను ఒక్కటి నా సక్సెస్ ఏం కాదు, పోలీస్ కంప్లైంట్ అనేది అందరిది. అంటే మా డిఓపి హరీష్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కష్టపడితే ఇంత సక్సెస్ వచ్చింది. అందులోనూ 52 మంది ఆర్టిస్టులతో ఒక 45 రోజులు షూటింగ్ చేయాలి, అంత తక్కువలో చేయాలి అని అంటే ఎంత శ్రమ ఉంటుందో అంత శ్రమ చేసాం మేము. ఆ ఎఫర్ట్కి సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ ఎంజాయ్ చేయాల్సింది వరలక్ష్మి గారు, నేను, అందరం. అలాగే ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళందరితో పాటు ఏదైతే మీటింగ్ జరిగింది ఈ వివాదం పైన, సో అప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ అక్కడ ఇలా అడగలేదా మిమ్మల్ని? అంటే మీ వల్ల మాకు ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి, ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని మిమ్మల్ని అడగలేదా? అలాగా పాపం. అంటే ఆవిడ కూడా బాధపడ్డది, నేను కూడా బాధపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే మనం మ్యూచువల్గా ఒక పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఇదంతా చేసుకోవటం వద్దు అని చెప్పేసి అనుకున్నా. ఆవిడ ఫీల్ అయిన దాంట్లో కూడా నేను కూడా చెప్పానమ్మా, అది కాదమ్మా, అంటే మాకున్న బాధను మేము వ్యక్తపరచడానికి ఏ మార్గం లేదు ఇంకా. అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఉందనుకోండి, ఫోన్ లిఫ్ట్ చేయటము లేదంటే మేము ఇద్దరు మాట్లాడుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోయేది. ఆ లేకపోవటం, తర్వాత మేనేజర్ గారు కన్వే చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసారంటే ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఫైనల్గా. అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఏం కోరుకుంటారంటే ఇన్ని రోజులు అంటే 100 సంవత్సరాల పైన చరిత్ర ఇది, సినిమా చరిత్ర. సో దానికి ఎట్లాంటి మచ్చ రాకూడదు అనేది ఒకటి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు, అందరూ కలిసి పనిచేయాలి అనేది ఒకటి. ఒకప్పుడు అంటే ఏ చిన్న గొడవ వచ్చినా కూడా దాసరి నారాయణరావు గారు ఉండేవారు. దాసరి గారు లేని లోటు ఇప్పటికీ అది తీర్చలేదన్నమాట. ఆయన అయితే ఏం చేసేవారంటే ఫస్ట్ ఇమ్మీడియట్ అలాంటిది ఏదైనా వచ్చినా సాయంత్రం లోపల అది సెటిల్ చేసేవారు, సద్దుమణిగిపోయేది. దాసరి గారు లేని లోటు డైరెక్ట్గా కనిపిస్తుంది అందరికి కూడా. అంటే మాకు ఎటు వీళ్ళల్లో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు మాకు కూడా, ఎవరికైనా. సో ఒక ప్లాట్ఫామ్ ఏది ఉంది అనుకున్నప్పుడు చివరికి ఇంకా మేము
కౌన్సిల్కి మా ప్రొడ్యూసర్ గారు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని సరే ఒకరికొకరు ఇది చేసుకోకూడదు అని చెప్పేసి అంటే టోటల్గా అది గతించిపోయింది, అది క్లోజ్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, ఒకరికొకరు నిందించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని దాంతో డెఫినెట్గా ఎప్పుడు మేము వరలక్ష్మి గారి దీన్ని గౌరవిస్తాం, ఆవిడ మనోభావాలను గౌరవిస్తాం. అలాగే ఆవిడ కష్టాన్ని కూడా గుర్తించాం కాబట్టి జనాలు కూడా గుర్తించారు. ఎందుకంటే ఒక రివ్యూస్ కూడా రాశారు, ప్రతి రివ్యూలో కూడా ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది, ఆవిడ ఈ క్యారెక్టర్కి ఎసెట్ అని చెప్పేసి, ఈ సినిమాకి ఎసెట్ అని చెప్పేసి మేము ఏదైతే నమ్మామో అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అలాగే నవీన్ చంద్ర గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఇందులో, అది వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం రాశారు, ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి రాశారన్నమాట, ఇది అని చెప్పేసి. సో నేనంటే నేను ఏది నమ్మానో అదంతా వరలక్ష్మి గారు మా ఎఫర్ట్ ఇచ్చారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి చేశారు, చాలా హెల్ప్ అయింది. ఈ వివాదం పక్కన పెట్టేస్తే మిగతంతా చాలా ప్లస్ అయింది, స్మూత్గా ముందుకెళ్ళాం అనమాట. ఈ సినిమా రెస్పాన్స్ మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది మీ మాటల ద్వారా కూడా. సో మరి మీ నెక్స్ట్ సినిమా ఏంటి? నెక్స్ట్ సినిమా యాక్చువల్గా నేను కన్నడలో కూడా సినిమాలు చేశాను అనమాట. కన్నడ డైరెక్టర్గా ఒక 4-5 సినిమాలు చేశాను, పెద్ద స్టార్స్తో చేశాను. అక్కడ ఎవరెవరు పెద్ద స్టార్స్? పూజా గాంధీ అని అప్పుడు ఆమె టాప్ లెవెల్ ఉండేది, ముంగారమడి ఇవన్నీ చేసేది అనమాట అప్పుడు. తర్వాత సాయి కుమార్ గారు అక్కడ హీరోగా రన్నింగ్లో ఉన్నప్పుడు చేశాను, థ్రిల్లర్ మంజు వాళ్ళతో చేశాను. సో అందరితో నాకు కన్నడలో అనుబంధం ఉంది అక్కడ. అందుకే ఈ పోలీస్ కంప్లైంట్ తెలుగు కన్నడ 2 భాషల్లో చేశాను అన్నమాట. ఓకే, రెండు అంటే బైలింగ్వల్ ఎట్ ఎ టైం రిలీజ్, 2 భాషల్లో రిలీజ్ అయింది, ఒకటి 2 భాషల్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా మంచి థియేటర్ పడింది, అనుపమ అని అక్కడ కూడా సక్సెస్ అయింది. సో అక్కడ ఒక రేంజ్లో సక్సెస్ అయితే అంతకంటే ఎక్కువ ఇక్కడ సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నాకు కన్నడ తెలుగు బైలింగ్వల్ ఒకటేసారి, అక్కడ హీరో ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఇక్కడ ఒక హీరోతో కలిపి చేయాలని ఉన్నాను. అండ్ అలాగే మొత్తం ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను 11 సినిమాలు చేశాను. కన్నడంలో ఎన్ని? కన్నడంలో ఒక 5-6 చేశాను, 5-6 చేశాను. తెలుగులో ఒక 4-5 చేసి ఉంటాను. అంటే అఘోరా అనే సినిమాతోటి నేను ఎంటర్ అయ్యాను, 2001లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అఘోరా అనే శబ్దం కూడా ఇండస్ట్రీలో అప్పుడు లేదు. అంటే సినిమా తీసింది అఘోరా అనే టైటిల్తో ఫస్ట్ ఫిల్మ్ నేనే చేశాను, అండ్ అది డిఫరెంట్ అనమాట. అలాగే పౌరుషం అనే సినిమా చేశాను, మనసుందర అనే సినిమా చేశాను. అంటే నేను చేసిన ఒకదానికి సంబంధం ఉండదు. ఒకటి థ్రిల్లర్, ఒకటి లవ్ స్టోరీ చేస్తాను, ఒకసారి యాక్షన్ ఫిల్మ్ చేస్తాను. రాఘవరెడ్డి అని ఒక ఫ్యామిలీ స్టోరీ చేశాను. దాని తర్వాత ఆది పర్వం అని ఇంకొక లవ్ స్టోరీ అండ్ ఇది చేశాను, డిఫరెంట్ ప్రాజెక్టు. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ని. ఇలా అసలు ఒకదానికి సంబంధం ఉండదు. తెలుగులో, కన్నడలో ఆప్తా అని, అను అని, దండు అని ఇలా కంటిన్యూగా అక్కడ సినిమాలు చేశాను. సో అండ్ ఒక 44 సీరియల్స్ రైటర్గా చేశాను, స్టిల్ రాస్తూ ఉంటాను. అండ్ యాక్టర్గా చేశాను, మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను, అలాగే ఒక 5 సినిమాలు నిర్మాతగా చేశాను. సో ఇంత అనుభవంతో ఉన్నాను కాబట్టి నేను కూడా అంటే నా పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది, నేను కూడా ఇండస్ట్రీకి సేవ చేశాను కదా, ఇంత సర్వీస్ చేశాను కదా అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను నటుడిగా చేశాను, ప్రొడ్యూసర్గా నేను కూడా 5 సినిమాలు అంటే కొన్ని కోట్లు పోగొట్టుకున్నాను, తెప్పించుకున్నాను, లాభపడ్డాను, పోగొట్టుకున్నాను. అలాగే 44 సీరియల్స్ రాశాను అని అంటే ఎన్నో క్యారెక్టర్స్ నేను సృష్టించి రాశాను, డైరెక్టర్గా చేశాను. సో అందుకే నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. అలాగే నిన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి ప్రసన్న కుమార్ గారే వచ్చి సక్సెస్ మీట్లో పాల్గొని ఆయన కూడా చెప్పారు, తప్పు లేకపోయినా హుందాగా సారీ చెప్పారు సంజీవ్ మేఘోటి గారు అని చెప్పేసి చెప్పారు. ఆయన హుందాగా సారీ చెప్పారు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే క్షమాపణ అంటే క్షమించే గుణం గొప్పది, క్షమాపణ కోరడం గొప్పది. ఇద్దరం అండర్స్టాండింగ్ దేనికోసం అంటే సినిమా కోసం బతుకుతున్నాం కాబట్టి సినిమా కోసం మేము ఏదైనా చేస్తాం. ఒకరికొకరు తిట్టుకున్నా, కలిసిపోయినా మేమంతా ఒకటే, ఏ భాష అయినా సరే. అదే. అలాగే మీరు 11 సినిమాలకు దర్శకత్వం వహించారు. అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కాస్టింగ్ కోచ్ లాంటివి వార్తలు వినిపిస్తుంటాయి. అవును, అమ్మాయిలను వాడుకుంటారు ఇట్లా అని కొందరు వచ్చి బయటకు వచ్చి వాళ్ళే చెప్తుంటారు. అవును. మీకేమైనా అనిపిస్తుందా, లేకపోతే మీరు ఎప్పుడైనా ఇలా జరిగిన సంఘటనలు మీకు ఏమైనా గుర్తున్నాయా? నిజంగా ఇట్లా ఉంటుందా ఫిల్మ్ ఇండస్ట్రీలో? అంటే ఎందుకంటే మాకు సౌందర్య కూడా చాలా క్లోజు. అప్పుడు ఆవిడ ఉన్నప్పుడు కూడా మేము ఆవిడతో ట్రావెల్ చేసాము. మనం ఎలా ఉంటే అలాగంతే. ఆవిడ ఎంత అద్భుతంగా ఉండే అద్భుతమైన నటి, ఎంత పర్సనాలిటీ ఆవిడ ఉన్నది, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండేది. అలాగే నేను చేసిన సినిమాలు 11 సినిమాలు చేసిన ఎవ్వరు కూడా నేను ఫస్టే అమ్మ అనేస్తాను. మనకు ఎందుకు వచ్చిన గొడవ ఇవన్నీ, మనకు ఇది అవసరం లేదు, అమ్మ
రండి, హీరోయిన్ కూడా అమ్మ అని పిలుస్తాను నేను, పూజ గాంధీ కానీ వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు, అమ్మ అని పిలుస్తారు ఏంటి. అంటే హీరోయిన్ని పేరుతో పిలవచ్చు, అంటే నాకు డైరెక్టర్గా అలాంటి కమాండ్ ఉన్నా కూడా మనం వచ్చిన టార్గెట్ వేరు, మనకు వచ్చిన పని వేరు, మనం వచ్చిన పని వేరు. ఏంటి ఈ ఫీల్డ్లోకి వచ్చాము, ఈ ఫీల్డ్లో అంటే 31 సంవత్సరం ఉండలేము. అంటే మనం తప్పు చేస్తే లేదా ఇలాంటి తప్పుటడుగులు వేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడిని కాదు. అలాగే కొంతమంది ఉన్నారు అని విన్నాను తప్ప డైరెక్ట్గా నేనైతే చూడలేదు. మన దగ్గర కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చింది లేదు. అంటే అలాంటిది ఏదైనా జరిగినా ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలు అయితే డైరెక్ట్గా ఎదిరించి మాట్లాడగలరు. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కంటే, ఒకప్పుడు అంటే ఏమో కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా మొహం మీదే చెప్పేస్తారు తప్పు చేస్తే. ఎందుకంటే ఇక్కడ వచ్చే అవకాశాలు, ఇక్కడ వచ్చే డబ్బుల కన్నా బయట హ్యాపీగా వాళ్ళు సాఫ్ట్వేర్లను ఇంకోటి ఏదైనా చేయగలిగేంత అవకాశాలు ఉన్నాయి. సో ఇదే ఎందుకు కావాలి, ఇదే ఫీల్డ్ ఎందుకు కావాలి, ఒకవేళ తప్పు జరుగుతుంది, కాస్టింగ్ కౌచ్ ఉంది ఇలాంటిది అనుకుంటే కనుక ఇదే ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు చేయాలి, డైరెక్ట్గా మొహం మీద చెప్పడం, అవసరమైతే చెప్పుతో కొట్టడం, వెళ్ళిపోవడం, అట్లాంటివి చేయాలి. అంతేగాని మనం ఏదో భయపడి అప్పుడు అవకాశం కావాలి, పైకి రావాలి, సక్సెస్ అవ్వాలి అని అంటే మీ పర్ఫార్మెన్స్, మీరు చేసే ఇదే మీకు గుర్తింపు తప్ప అడ్డదారులు అసలు గుర్తింపే కాదు. అడ్డదారిలో వచ్చిన వాళ్ళు ఎవరు నిలదొక్కలేరు. ఎంత అడ్డదారిలో వచ్చే అవకాశం పొందినా కూడా వాళ్ళకి కనుక టాలెంట్ లేకపోతే దే ఆర్ జీరో అనమాట. అంతే కదా. ఏదైనా అడ్డదారిలో వచ్చేస్తూ ఆ పాటికి ఆ టైంకి హీరో అవ్వచ్చు, ఆ టైంకి హీరోయిన్గా అవకాశం రావచ్చు, హీరోగా అవకాశం రావచ్చు. కానీ మీ టాలెంట్ మీరు పర్ఫామ్ చేయకపోతే, మీరు ఆ పాత్రకు న్యాయం చేయకపోతే ఎన్ని రోజులు సాగుతారు? కొన్నాళ్ళే కదా. దాని తర్వాత ఫేడ్ అవుట్. ఆ సినిమా వరకు చేయగలరేమో, దాని తర్వాత ఉండరు. టాలెంట్ ఎప్పుడు నిలబెడుతుంది. అలాగే అదృష్టం కొంచెం సపోర్ట్ చేయాలి. దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, ఇండస్ట్రీకి మీరు 2001లో వచ్చారు. ఇప్పుడు దాదాపు 2001, 2026 అంటే 25 సంవత్సరాలు పూర్తయింది మీకు ఇండస్ట్రీలో. 2001లో డైరెక్టర్ అయ్యారు. నేను 94లో వచ్చాను. 94 అంటే మొత్తం 94 అంటే ఇప్పుడు 31 ఇయర్స్ అయింది. 31 ఇయర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. అంటే నేను ఒక 19 ఏళ్ల వయసులో ఈ సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్గా ఎంటర్ అయ్యి నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. నాతో పాటు కృష్ణుడు, వీళ్ళందరూ, వినాయకుడు హీరో ఉన్నారు. మేమందరూ కలిసి ఇక్కడ నేర్చుకొని ఇదే ఫీల్డ్లో ఉండి అన్ని మార్పులు, అన్ని రకాల ఇది చూసాం మనం. అంటే ఇక్కడ భాస్కర ప్యాలెస్ పక్కన ఉండేది. భాస్కర ప్యాలెస్ అని దగ్గర నుంచి కేర్ హాస్పిటల్ మారే వరకు అంటే అన్ని మార్పులు చూసాం. అలాగే రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్, ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్న రోడ్లో జస్ట్ 30 అడుగుల రోడ్డు నుంచి ఇప్పుడు 200 అడుగుల రోడ్డు వరకు చూసాం. అన్ని మార్పులు. అంటే ఫిలిం నెగిటివ్ దగ్గర నుంచి మూవీలానే ఉంటుంది. మూవీలా అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది వీళ్ళకి. డిజిటల్లో ఏ ఊరు నుంచి అయినా ఎవరైనా చేసేయచ్చు. కానీ మూవీలో అని, స్క్రీన్ బ్యాక్ అని, అవన్నీ అంటే రీల్ నెగిటివ్ అండ్ పాజిటివ్, వీటితోటి డబుల్ పాజిటివ్ అనేవాళ్ళు. తర్వాత సౌండ్ దీంతో డబ్బింగ్ చెప్పాలంటే, నేను ఒక డైలాగ్ చెప్పాలంటే 501లో నా ఫ్రేమ్ ఉందనంటే 501లోనే డైలాగ్ స్టార్ట్ చేయాలి. ముందు స్టార్ట్ చేసినా ముందు వాళ్ళది కట్ అయిపోద్ది, వెనక్కి స్టార్ట్ చేస్తే వెనక వాళ్ళది కట్ అయిపోద్ది. సో అంత పర్ఫెక్ట్గా చేయగలిగినటువంటి ఆ పర్ఫెక్షన్లోంచి ఇప్పుడు డిజిటల్ ఏమైంది, మీరు 501లో కాదు 1001లోనూ లేదా 1,01లో డబ్బింగ్ చెప్పినా అది తీసుకొచ్చి ఇక్కడ జరిపి ఆ ట్రాక్ లేదంటే ఆ డబ్బింగ్ చేసినటువంటి ఆ బిట్ తీసుకొచ్చి ఇక్కడ అతికిస్తారు. అంతే కదా. షిఫ్ట్ చేసామా, కంప్యూటర్తో లెఫ్ట్ రైట్ కొట్టామా సింక్ చేసేస్తారు. కానీ అలా కాదు కదా. అంత రిస్క్తో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, ఆ మార్పులు కూడా చూసిన వాళ్ళం. 2C కెమెరా దగ్గర నుంచి, హరిద్రీ కెమెరా, మిచిల్ కెమెరా దగ్గర నుంచి ఇవాళ డిజిటల్ యుగంలో కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రేక్షకుల సరళి కూడా మారింది. ఎక్కువ నెగిటివ్ రివ్యూసే వస్తున్నాయి సినిమా బాగున్నప్పటికీ కూడా. అవునండి. దీనికి గల కారణం ఏమంటారు? నాకు అనిపించేది ఏంటంటే, యాక్చువల్గా ఈ మొబైల్స్లో నెగిటివిటీ తప్ప ఏమీ ఉండదు. ఫస్ట్ నెగిటివిటీ, దానికి అట్రాక్ట్ అవుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలు ఫోన్ పట్టుకుంటే అంటే అత్యాచారం, చెడు తప్ప పోనీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఆటలు పాటల దగ్గర నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. మెంటల్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పిల్లలందరూ ఎలా పెరుగుతారు, చాలా పర్ఫెక్ట్గా ఇదవుతారు. ఇప్పుడు అసలు ముందు నుంచే మనం మైండ్లోకి ఫిజికల్ ఇది లేకుండా మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఫోన్ పట్టుకొని దాంట్లోనే వాళ్ళు చెప్పింది ఏంటి, ఒక కమెంట్ చేస్తే అయిపోద్ది కదా అన్న స్థాయికి వెళ్ళిపోయారు. అంటే కమెంట్ చేస్తే మీరు డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడలేరు, సినిమా తీయలేరు. సినిమా వాళ్ళు కష్టపడి ఎండల్లోనూ వానల్లోనూ కష్టపడి, తర్వాత ఏదైతే ఇప్పుడు మనం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా నైట్లు చేసిన వాళ్ళు ఉన్నారు.
రాగిడినమ్మ ఇదే సినిమాలో రాత్రి 3-3:30 గంటల టైంలో రోప్స్ కట్టుకుని ఆ పైకి ఒక 40-50 అడుగులు హైట్ గాల్లోకి ఎగరడం, లేదంటే గోడల మీదకి అలాగ పాగుతూ వెళ్ళిపోవడం. ఆ క్యారెక్టర్ ఒక డెవిల్ క్యారెక్టరు. అలాగే ఒక 6 ఏళ్ల పాప అద్వైత అని ఒక క్యారెక్టర్ చేసింది ఇందులో. తనస్వి అమ్మాయి. తనస్వి అమ్మాయికి 6 ఏళ్ల పాపకి తాళ్ళు కట్టి లాగితే ఒక 70 అడుగులు 80 అడుగులు పైకి వెళ్ళిపోయి అక్కడ హ్యాంగ్ అవుతూ అక్కడ వేలాడుతూ యాక్ట్ చేసినటువంటి ఆ అమ్మాయికి తెలుస్తుంది కష్టం ఏంటో. అంతే కదా. కూర్చొని ఎవడో అలాగ కూర్చొని దీన్ని కమెంట్ చేసి సింపుల్గా రాసేసుకొని అది సినిమా బాగాలేదు బాగుంది ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది రాసే వాళ్ళకి ఏం తెలీదు. పెయిన్ అనేది తెలియదు, 100% తెలియదు. వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది సినిమా ఇండస్ట్రీ అనిపిస్తుంది మీకు? వచ్చే 5 సంవత్సరాల్లో ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, డైరెక్టర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ప్రతి టెక్నీషియన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది ఒకటి ఎంటర్ అయింది కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో ఎంటర్ అయింది కాబట్టి కొన్నాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే అది బ్యాలెన్స్ చేయడానికి అంటే వాయిస్ ఇస్తే వాయిస్ అదే డబ్బింగ్ చెప్పేసుకుంటుంది. మగవాడు అంటే మేల్ వాయిస్ కూడా మొత్తం సినిమా మొత్తం ఒకటే చెప్పినా కూడా ఆ ఏఐకి కన్వర్ట్ చేసేస్తే అది ఫీమేల్ వెర్షన్ అయిపోతుంది, మేల్ వెర్షన్ అయిపోతుంది, చిన్న పాప వెర్షన్ అయిపోతుంది, పెద్దవాడి వెర్షన్ అయిపోతుంది. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ వీళ్ళందరికీ దెబ్బ తగులుతుంది, టెక్నీషియన్స్ దెబ్బ తగులుతుంది, అసలు ఇప్పుడు బయట ఎండల్లో వానల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి దెబ్బ తగులుతుంది. సో వీళ్ళందరికీ అంటే చాలా అసలే సినిమా తీయడం కష్టం అవుతుంది. సినిమా ఫీల్డ్లో థియేటర్కి బయటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసే ప్రేక్షకుడు తగ్గిపోయాడు. ఈ టైంలో ఒక తాటికాయలాగా తల మీద ఇది పడుతుంది ఏఐ అనేది. సో మనం కూడా అప్డేట్ అవ్వాలి. అది కొన్నాళ్ళే, అంటే ఏఐ అనేది మొత్తం శాసిస్తుందని చెప్పను నేను. ఎందుకంటే అది కూడా ఒక టూల్ లాంటిదే కాబట్టి కొన్ని రోజులు స్ట్రగుల్ అవుతారు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్ట్రగుల్ అయిన తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది ఇండస్ట్రీ. సెట్ అయిపోయి మళ్ళీ హ్యూమన్ దీని మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ మనిషి రావాలి, మనిషి చేయాలి, మనిషి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అది సార్, జాగ్రత్త అయితే ఉండాలి, అప్డేట్ అవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా. సంజీవ్ గారు, ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇక చివరి ప్రశ్న. ఇతర భాషల్లో తమిళ్, కన్నడ, ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు ఏ జోనర్లో చూసుకున్నా థ్రిల్లర్ మూవీస్ బాగా వస్తున్నాయని మధ్య బాగా వింటున్నాం. తెలుగులో తక్కువ అయ్యాయి. ఎందుకంటే తెలుగులో పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అన్ని పెద్ద సినిమాలే తీస్తున్నట్టు తెలుస్తున్నట్టు అంటున్నారు. కాకపోతే మరి ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీలో ఆ మిగతా ఇండస్ట్రీలో వచ్చినట్టు థ్రిల్లింగ్ మూవీస్ ఎందుకు రావట్లేదు? అంటే యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీ ఏమైందంటే చాలా కమర్షియల్, అంటే లార్జర్ దాన్ లైఫ్, లార్జ్ స్కేల్ అయితే అయిపోయింది. అంటే ఎప్పుడైతే మనకి బాహుబలి లాంటి సినిమాలు చేశారో చాలా పెద్ద స్కేల్కి వెళ్ళిపోయిన తర్వాత అది కాకుండా మనం కూడా అంటే మన లైఫ్, మన పక్కన ఉండే లైఫ్ చూడడం లేదు, చాలా పెద్ద స్కేల్లో చూస్తున్నాం కాబట్టి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఎవ్రీ మూవీ కమర్షియల్గా చేయాలనే ఒక ఉద్దేశం ఉంది వాళ్ళకి. కమర్షియల్ అయిపోయింది. సో కాకపోతే అదే మలయాళంలో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు చాలా సింపుల్ కథని, అంటే ఒక 2 ఆర్టిస్టులతోటి 3 ఆర్టిస్టులతోటి సింపుల్ వేలో ఒక మంచి కథని తీసుకుంటున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంగ్లీష్లో అబ్సెషన్ అనే ఒక సినిమా వచ్చింది, 7.5 కోట్లతో తీశారు, 2,500 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా సింపుల్ లవ్ స్టోరీ, సింపుల్గా ఒక పెన్సిల్ ఏదో దొరుకుతుంది, అది వెరగొట్టేస్తే దాని మ్యాజిక్ ఇది దాంట్లోంచి తీసుకున్నారు. సో అలాగ ఆలోచించడానికి ధైర్యం కావాలి వాళ్ళకి. సో మన వాళ్ళకి ధైర్యం లేదని కాదు, మన వాళ్ళకి అన్నీ చేశారు. అలా ఒకప్పుడు దాసరి గారు, రాఘవేంద్ర గారు అందరూ అన్ని సినిమాలు చేసేసి ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోవాలన్న దీని మీద వెళ్ళిపోయారు. కానీ పాన్ ఇండియాతో పాటు మన నేటివిటీ, మన తెలుగు సినిమాలు మన దీంట్లోంచి కూడా రావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మలయాళంకి వచ్చే లోపల ఏమవుతుందంటే థ్రిల్లర్స్ బాగా ఇష్టపడతారు. మనం ఇవాళ ఓటీటీలో చూస్తే వాళ్ళే టాప్లో ఉన్నారు. అంటే చిన్న కాన్సెప్ట్ పట్టుకున్న తర్వాత ప్రతి దాంట్లో అంటే వాళ్ళు చూసే దృష్టికోణం మారిపోయింది. వాళ్ళకి ఇది ఎంత అక్కర్లేదు, హంగు ఆర్భాటం అక్కర్లేదు. ఒక వ్యూవర్కి అక్కడ కూర్చున్న ఆడియన్స్కి ఎంతసేపు మనం ఎంటర్టైన్ చేయగలిగాం, ఎంత టెన్షన్ బిల్డ్ చేయగలిగాం అనే చాలా కథలు ఈ మధ్య చూస్తుంది. నిన్న కూడా ఏదో చూశాను, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది మనం కూడా చేస్తే బాగుంటుంది. చేస్తే ఏంటంటే ఇక్కడ భయం ఏంటంటే కొత్త వాళ్ళతో చేస్తే కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు. థియేటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చాలా ఇది ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పెద్ద హీరో, మంచి ఇప్పుడు వరలక్ష్మి గారు దగ్గర కూడా ఇలాంటి సినిమా పోలీస్ కంప్లైంట్ కూడా ఒక కమర్షియల్ మూవీ కాబట్టి ఆడింది. నేను ఆర్ట్ డైరెక్టర్గా ఆర్ట్ ఫిల్మ్ లాగా మనం ఏదైనా వేరేలాగా వెళ్తే వర్కౌట్ అయ్యేది కాదేమో.
అండ్ కంప్లీట్గా కొత్త వాళ్ళతో చేసామనుకోండి, కొత్త వాళ్ళతో యాక్సెప్టెన్స్ లేదు ఇక్కడ. అవును, అది ప్రాబ్లం అయింది. అంటే ఇప్పుడు మీరు హీరోగాను నేను హీరోగాను మన సినిమాలు చేయొచ్చు, అక్కడ కథే హీరో అంటారా? అక్కడ కథే హీరో. ఇక్కడ కూడా కథే హీరోగా వచ్చిన సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. బలగం అనే సినిమాలో మనకు ఎవరు కనిపించరు, కాబట్టి ఎక్కువ లేవు. అంటే 100 సినిమాల్లో 1 సినిమాలో 2 సినిమాలు అలాంటి సినిమాలు వస్తున్నాయి. అది నమ్మట్లేదు అంటే ముందు అది సినిమా వస్తే జనాలు వస్తారా లేదా అన్న దీని మీద డౌట్ తోటి ఎవరు ఆ రిస్క్ చేయట్లేదు. రిస్క్ చేసి జనాలకి అలవాటు చేస్తే మాత్రం మళ్ళీ మనల్ని కూడా అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అలవాటు అవ్వాలి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా అలవాటు చేసుకోవాలి. జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది మెయిన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ థియేటర్కి. రైట్, చూసారుగా వ్యూవర్స్, పోలీస్ కంప్లైంట్ అనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా సంజీవ్ మేగోటి వరలక్ష్మి శరత్ కుమార్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. డబ్బింగ్కి సహకరించట్లేదు అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తర్వాత వివరణ కోరుతూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ అయితే వీరు ఇరువురిని అక్కడికి పిలిపించి మాట్లాడడం జరిగిందంట. సో అక్కడ వివాదం అయితే సద్దుమణిగింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా సంజీవ్ మేగోటి సారీ కూడా చెప్పడం జరిగింది వరలక్ష్మి శరత్ కుమార్కి. సో మరి ఇది ఈ ఇంటర్వ్యూ మరి సంజీవ్ మేగోటి గారితో. థ్యాంక్ యూ అండి, మాతో పాటు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సార్.